తమిళనాడుకు సంబంధించి మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మదురై జిల్లా పాలమేడులో జల్లికట్టు జరుగుతోంది. దానికి సంబంధించి అక్కడ కలెక్టర్ దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. జల్లికట్టు ఆడుకోవచ్చు అని చెప్పి అక్కడ ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని చూస్తున్నాం మనం. జల్లికట్టుకి అందరూ కూడా సమాయత్తం అవుతున్నారు. అక్కడంతా కూడా కలెక్టర్ కూడా ఆ వేడుకల్లో పాలు పంచుకుంటున్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు అక్కడ పరిస్థితి ఏంటో మనం ఒకసారి చూస్తే కనుక జల్లికట్టు వివాదానికి సంబంధించి రాష్ట్రంలో ఒక రకమైన ఉద్విగ్న పరిస్థితి నెలకొనుంది. ఆ తర్వాత సుప్రీం కోర్టు జల్లికట్టు పోటీలను అనుమతించడంతో ఎక్కడికక్కడ జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అక్కడ పరిస్థితి ఏంటో మా ప్రతినిధి సంజయ్ నడిపిస్తున్నాం. సంజయ్, చెప్పండి. ఏదైతే తమిళనాడు సాంప్రదాయ క్రీడ అంటూ కూడా కొద్ది రోజుల కిందట విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. దానికి సంబంధించిన జల్లికట్టుకు సంబంధించిన ప్రధాన వేదికల్లో మరొక అనంగానల్లూరుతో పాటు మరొక కేంద్రం పాలమేడు అని చెప్పొచ్చు. ఈ పాలమేడులో ఈ రోజు ఏదైతే ఒకవేళ ముఖ్యమంత్రి రాజీనామా చేయకుండా అబద్ధర్మ ముఖ్యమంత్రిగా లేకుండా ఉంటే ఈ రోజు పాలమేడులో జరిగే జల్లికట్టును ప్రారంభించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ రోజు తేదీని అనౌన్స్ చేశారు. తద్వారా మదురై జిల్లా వ్యాప్తంగా నుండి కూడా పాలమేడుకు అన్ని ఎద్దులతో పాటు 15 మందికి జల్లికట్టు క్రీడాకారులు కూడా జల్లికట్టులో పాల్గొనేందుకు కూడా యువకులు కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే ఈ రోజు అనుకున్నట్లుగానే ఈ రోజు అక్కడ పాలమేడులో జల్లికట్టు నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ జల్లికట్టులో అదే వివిధ ప్రాంతాలు వివిధ జిల్లాల నుండి కూడా మొత్తం 700 ఎద్దులను కూడా తీసుకురావడం జరిగింది. జల్లికట్టును ఆడేందుకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ జల్లికట్టు క్రీడను ఆడేందుకు కూడా 1500 మంది క్రీడాకారులు కూడా అనుమతించడం జరిగింది. అయితే ఏదైతే గతంలో జంతు హింస అంటూ ఏదైతే జంతు హింస హక్కుదారులు ఏదైతే ఉన్నారో వారందరూ పిటిషన్ వేసిన నేపథ్యంలో నిషేధం విధించడం, తద్వారా పోరాటం దిగిన నేపథ్యంలో జల్లికట్టుకు అనుమతి రావడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం జల్లికట్టు నిర్వహణ సాంప్రదాయ క్రీడ అంటూ జల్లికట్టు నిర్వహణ మొత్తం తమిళనాడు ప్రజల ఒక సాంప్రదాయ క్రీడగా మారిందని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే ఈ రోజు జల్లికట్టును మదురై జిల్లా కలెక్టర్ వీర రాఘవరావు దీనికి సంబంధించిన ప్రారంభాన్ని ఏదైతే పాలమేడులో జల్లికట్టు నిర్వహణకు సంబంధించిన ప్రారంభంలో పాల్గొన్నారని చెప్పొచ్చు. తద్వారా ఈ రోజు జల్లికట్టు ఏదైతే తమిళులు దేనికోసం అయితే పోరాడారో దానికి సంబంధించిన పెద్ద ఎత్తున ఏదైతే తమ ఎటువంటి క్రీడను ఏర్పాటు చేయాలి అంటే జల్లికట్టును ఎలా నిర్వహించాలనుకున్నారో అటువంటి నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. తద్వారా ప్రస్తుతం అక్కడ పాలమేడులో జల్లికట్టును మదురై జిల్లా కలెక్టర్ వీర రాఘవరావు ఆయన ప్రారంభించారు. దీంతో ఉత్సాహంగా యువకులందరూ కూడా అంటే వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన యువకులందరూ కూడా ఏదైతే ప్రభుత్వ అనుమతితో ఇందులో పోటీలో పాల్గొనేందుకు యువకులందరూ కూడా వచ్చారు. వారందరూ కూడా జల్లికట్టులను అంటే ఎదురుగా వస్తున్న ఎద్దులను ఢీకొడుతూ వాటిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తూ మంచి బహుమతులు పొందొచ్చు. అంతేకాకుండా తమిళనాడు వీరత్వ క్రీడగా పాల్గొనే ఈ క్రీడలో తామందరం పాల్గొంటున్నాం అంటూ ఉత్సాహంగా ఆ జల్లికట్టులో పాల్గొంటున్నారు. అంతేకాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా ఏదైతే ఆయా ప్రాంతాల్లో జల్లికట్టు నిర్వహణ చేస్తున్నారో వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా దీన్ని ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి. అయితే మరో 2 రోజుల్లో ఏదైతే తమిళనాడుకి కేంద్రంగా జల్లికట్టుకు కేంద్రంగా అంతేకాకుండా 7000 సంవత్సరాల నుంచి అనాదిగా జల్లికట్టు నిర్వహిస్తున్న అనంగానల్లూరులో కూడా జల్లికట్టును నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఆ క్రీడను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం తమిళనాడు రాజకీయ ఏదైతే రాజ సంక్షోభం ఏర్పడిందో ఆ సంక్షోభం నివారణ జరిగిన తర్వాతనే గవర్నర్ ఒక నిర్ణయం తర్వాతనే అక్కడికి ముఖ్యమంత్రి వెళ్లి అనంగానల్లూరు జల్లికట్టు ప్రారంభిస్తారా లేదనే ఒక అనుమానాలు ప్రస్తుతానికైతే ఉన్నాయి. అయితే అనంగానల్లూరు జల్లికట్టుకు మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాటు కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పాలమేడు జల్లికట్టు ప్రారంభించారు మదురై జిల్లా కలెక్టర్ వీరరాఘవరావు. తద్వారా ఏదైతే యువత అంతేకాకుండా గ్రామాలకు చెందిన వారందరూ కూడా ఆ జల్లికట్టులో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఎదురుగా వస్తున్న ఎద్దులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం పాలమేడులో ఉంది చెప్పొచ్చు కిషోర్. ఓకే, థ్యాంక్ యూ సంజయ్. சின்னடப்பு முருகன் மாடு